శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. తద్దినం ఎందుకు పెడతారు? మహాభారతంలో ఒక కథ ఉంది. కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంటబెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండటం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో, "నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది" అన్నాడు. "అదేంటి?" అని అడిగాడు రాజు. "నీకు తెలియదా? భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై 27 చతుర్వేగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ నీ వారు గాని నీ రాజ్యం గాని లేదు" అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ, "ఇప్పుడు భూమిపై 28వ చతుర్భాగము నడుస్తుంది. అక్కడ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికి ఇచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి" అన్నాడు బ్రహ్మ. మహాభారతలోని కథను చదివి మనం దాన్ని కథగానే తీసుకుంటాం. కానీ కథలో నీటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయ విస్మరణం, కృష్ణబిలం, వెచ్చని రంధ్రం వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మం యందు చెప్పడం జరిగింది. అందుకే స్వామి వివేకానంద అన్నారు, "సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని. ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే సమయ విస్మరణం అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం, పాండవులు చివరి రోజుల్లో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేయడం. కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏంటి అని అనుమానం వస్తుంది. పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హిమాలయాలలో స్వర్గాన్ని చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యులు వారు బద్రీనాథ్ వద్ద అంతరార్థం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరమార్థం చేరుకున్నారని అర్థం అవుతుంది. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణం బట్టి చూసిన చనిపోయిన వారికి 11-15 రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం. ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకోవడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలో వారికి 1 రోజుతో సమానం. అందుకే నెలకు ఒకసారి చేస్తే వారికి రోజుకి ఒకసారి పెట్టినట్లు. ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకేసారి పెడతాం. ఎందుకంటే అక్కడ 1 రోజు భూమిపై 1 సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే సమయ విస్మరణం అంటాం. ఇట్లానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు కూడా 1 క్షణం పాటు అది 1 సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు. ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని ఏ తలాతోకలేని పరమాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మము దరిదాపుల్లో కూడా రాలేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.